పిల్లలు పుట్టలేదని ఒకే ఒక కారణంతో మీ భర్త మిమ్మల్ని కాదని వేరే పెళ్లికి అంగీకరించడానికి సిద్ధపడుతున్నాడా? ఇది చట్టరీత్యా నేరమా అంటే అవును, ఇది చట్టరీత్యా నేరమే. ఎలా అంటే మిమ్మల్ని మీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా మిమ్మల్ని తాళికట్టి పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఏ మతం వారైనా కావచ్చు, ఏ కులం వారైనా కావచ్చు, ఒకసారి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారంటే మీరు చట్టబద్ధమైనటువంటి భార్య. అయితే కేవలం పిల్లలు పుట్టలేదు అనేటువంటి ఒక కారణాన్ని చూపుతూ, ఒక సాకును చూపిస్తూ మీరు ఉంటుండగానే వేరే పెళ్లి చేసుకున్నా లేదా వేరే పెళ్లి చేసుకుంటాను అని మిమ్మల్ని వేధింపులు గురిచేస్తూ, మిమ్మల్ని ప్రోత్సహించమని చెప్పి లేదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పి మిమ్మల్ని మీ భర్త మిమ్మల్ని కాస్త ఇబ్బందులు గురిచేస్తుంటే అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే హక్కు మీకుంది. ఎగ్జాక్ట్లీ ఐపీ సెక్షన్ 494 ప్రకారం మీ భర్త మిమ్మల్ని వేధింపులు గురిచేస్తుంటే అతని పైన చట్టరీత్యా నేరం తీసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 21 ప్రకారం మిమ్మల్ని కూడా వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా అతని మానసిక, శారీరక, సామాజిక, ఆర్థిక స్థితిగతుల వల్ల మిమ్మల్ని కేవలం పిల్లలు పుట్టలేదు అన్నటువంటి ఒక సాకుతోటి మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే తక్షణమే మీరు అతని పైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. మీరు వేధింపులకు గురి కాకుండా చట్టాలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి లీగల్ సలహాల కోసం ఈ పేజ్ని ఫాలో అయిపోండి. మీరు ఏదైనా ఇబ్బందులు గురవుతుంటే ఇమ్మీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం, రవీంద్రనాథ్ లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు అందజేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఈ వీడియో పైన మీ కామెంట్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోద్దు. ఈ పేజ్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.